రాహుల్ గాంధీ గారు నేనేదో ఒక అనుభవం పేలుస్తాననేటువంటి విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీ ఇందిరాభవన్ లో పెట్టి ఆగస్టు 7వ తారీఖున మరి ఓట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అనేటువంటి పేరుతో ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ బాగా చర్చకి దారితీసింది. కొంతమంది రాజకీయ నాయకులకు అవకాశం అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం మంచి, మిగతా వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం దొంగతనం అనేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రచారం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాహుల్ గాంధీ గారు అసలు ఏం మాట్లాడుతూ ఇప్పటికే మీరు వినుంటారు. ఏం మాట్లాడుతున్నారంటే ఓట్లన్నీ దొంగ ఓట్లు కాబట్టి బీజేపీ పార్టీ గెలుస్తుంది, మేము ఓడిపోతాం అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి చర్చ నిజంగా చాలా అంటే చాలా ముందుకెళ్తుంది. చాలా అంటే చాలా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జరిగినటువంటి ఎలక్షన్స్ లో బెంగళూరులోని మహాదేవపురం అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ నుంచి అక్కడ ఓటర్స్ లిస్ట్ తెప్పించుకొని మరి దాన్ని పరిశీలించి అనేకమైనటువంటి విషయాలు బయట పెట్టారనేటువంటి విధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే, దీంట్లో ఆయన ఆరోపించేది ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, బీహారు, మధ్యప్రదేశ్, హర్యానా వీటన్నిటిలో కూడా మోసం జరిగింది. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కానీ బీజేపీ గెలిచింది, దీంట్లో మతలబు ఉంది, ఈసీ మోసం చేసింది అనేటువంటి విధంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి విశ్లేషణలు అనేక రకాలుగా మాట్లాడారు. ఇది నిజమైద్ది, ఆ నిజమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇది కోర్టుకు వెళ్ళాలి, ఇది ఖచ్చితంగా మార్చాలి, బ్యాలెట్లు పెట్టాలి, రకరకాలుగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు బాగా గమనించుకుంటే దీంట్లో చిన్న లాజిక్ చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ అంటే ఇదంతా కాదు, మహాదేవపురము, బెంగళూరు ఇవన్నీ కాదు, ఏదో ఒక చోట మొత్తం మీద 232-33 సీట్ల దాకా వచ్చినాయి కదా పోయినసారి కాంగ్రెస్ పార్టీకి. మరి వాటిలో ఏదో ఒకటి గెలిచినటువంటి సీట్ ఉంటుంది కదా, ఏదో ఒక ఎంపీ సీట్ ఏదో గెలిచినటువంటి సీట్ ఉంటుంది కదా, వాటిలో ఏదో కాన్స్టిట్యూషన్ లో గెలిచినట్టు కదా కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు తెలంగాణ ఉంది, అనేక చోట్ల భారతదేశంలో అనేక చోట్ల గెలిచింది కదా, వాటిలో ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని ఇక ఈ సొల్లంతా వేస్ట్. అదే ఒక అంటే మహాదేవపురం అనేది తీసి పక్కన పెట్టండి, కాంగ్రెస్ గెలిచినటువంటి ఒక నియోజకవర్గాన్ని తీసుకొని దాంట్లో అనాలిసిస్ చేసి దాంట్లో జరిగినటువంటి విధానం ఏంటో చెప్పగలిగితే నేను నిజంగా హ్యాట్సాప్ చెప్తాను. కానీ ఏదో ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని దాంట్లో ఏదో చెప్పేటువంటి ప్రయత్నం, దాంట్లో ఏంటనంటే దొంగ ఓట్లు అని చెప్తారు, ఒక ఓటే అనేక చోట్ల ఉందని చెప్తారు, మళ్ళీ కొత్త ఓట్లు అంటే కాంగ్రెస్ కి సంబంధించిన ఓట్లు తీసేసి బీజేపీకి సంబంధించిన ఓట్లు పెంచుకుంటుందంటారు, రకరకాలైనటువంటి విధంగా వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత సిల్లీ థింక్ అంటే ఖచ్చితంగా ఓట్లు అనేటువంటి విధానంలో ఈ డోర్ నెంబర్లు వీటన్నిటి విధానంలో ఒక క్లారిటీ లేనటువంటి మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. బట్ ఏంటంటే నేను నా లైఫ్ లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. నేను హైదరాబాద్ వెళ్ళినటువంటి కొత్తలో నేను నా ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ వెళ్ళాను. ఆ హైదరాబాద్ వెళ్తే కొన్ని రోజుల తర్వాత నాతో వచ్చినటువంటి ఫ్రెండ్ హైదరాబాద్ లో ఓట్ కార్డు సంపాదించాడు. ఆడికి ఆంధ్రాలో ఓట్ కార్డు ఉంది, తెలంగాణలో ఓట్ కార్డు ఉంది. ఆ తర్వాత తెలంగాణలో 20 లక్షలు పైగా ఓట్లు తొలగించేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, అది పెద్ద విపరీతమైనటువంటి వార్త అయిపోయింది అప్పుడు. ఇప్పుడు దీన్ని వైసీపీ పార్టీ అదునుగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనమేమో 2019 ఎలక్షన్స్ లో గెలిస్తేనేమో న్యాయంగా గెలిచినట్టు, ఆ తర్వాత 2024లో ఓడిపోతే మాత్రం అన్యాయంగా గెలిచినట్టు. ఒకటైతే క్లారిటీ, డోర్ నెంబర్లు గాని, మనుషులు గాని, అడ్రస్లు గాని వీటన్నిటిని ఆధారం చేసుకుంటా పోతే అసలు ఇండియాలో అసలు ఎలక్షన్స్ జరగవు. ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు అవతల ప్రత్యర్థులు గెలిచినప్పుడు అదే పరిస్థితి ఉంటుంది, యువతలు గెలిచినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు మాత్రం ఓటు అనేటువంటి విధానానికి సంబంధించి అయితే మాత్రం అది వ్యక్తిగతం. ఖచ్చితంగా ఒక మనిషి వెళ్ళి వెయ్యాల్సిందే, దాంట్లో మార్చేది ఏముండదు, సచ్చేది ఏముండదు. కానీ ఇంత సిల్లీ థింగ్ ని తీసుకొని వచ్చి దాన్ని ఏదో ఒక పెద్ద భూతత్వంలో పెట్టి దానికి ఒక ప్రెస్ మీటు, దానికి ఒక విధానం, దానికి ఒక బిల్డప్ అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. నేను చెప్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ ఈ రెండే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. వీళ్ళల్లో వాళ్ళు గెలిచేటువంటి నియోజకవర్గాల్లో తీసుకొని అనాలిసిస్ చేసి దీంట్లో మోసం జరిగింది అని చెప్పగలిగితే ఇదంతా రైట్. లేదు ఓడిపోయిన చోట దగ్గర మాత్రమే మేము లొసులు ఎత్తుకుతామని అంటే ఇది అనవసరమైనటువంటి మ్యాటర్. మరి ఏమైతే చూద్దాం.